వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను సోనియా. ఆన్లైన్ గేమ్స్ ప్రాణాలు తీస్తున్నాయి. గతంలో పబ్జీ, పోకీమ్యాన్, ఫ్రీ ఫైర్ వంటి గేమ్స్ తో మరణాలు సంభవించడంతో ఆందోళనకు దారితీసింది. చివరకు వాటిని బ్యాన్ చేశారు. కొంతకాలంగా ఇవి కూడా అందుబాటులోకి వచ్చాయి. క్రమంగా మళ్లీ జనాలు అడిక్ట్ అవుతున్నారు. తాజాగా గజియాబాద్ ఘటనతో కొరియన్ ఆన్లైన్ గేమ్ లవ్ గేమ్ సంచలనంగా మారింది. లవ్ గేమ్ కు బానిసలైన ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు. లవ్ గేమ్ కు బానిసలై ప్రాణాలు తీసుకున్నారు 3 సిస్టర్స్. దీంతో దేశవ్యాప్తంగా ఆన్లైన్ గేమ్స్ చర్చగా మారాయి. సో ఈ వర్చువల్ వరల్డ్ అంటే మనం చుట్టూ ఉన్న మనుషులు కాకుండా ఈ ఆన్లైన్ లో వాళ్ళకి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట. క్యారెక్టర్స్ లో వాళ్ళకి ఏంటంటే వీళ్ళు కూడా ఒక మెయిన్ క్యారెక్టర్ లాగా వాళ్ళని చిత్రీకరిస్తారు. సో ఈ క్యారెక్టర్ గేమ్ ఆడేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక టాస్క్ సాధిస్తే ఏదో సాధించేసినట్టు, ఎవరినో కాపాడేసినట్టు, లేకపోతే వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఏదో ఒక సెగ్మెంట్ పూర్తి చేసినట్టు వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళు చాలా ఇన్వాల్వ్ అవుతారు. సో చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ కానీ, వాళ్ళ స్టడీస్ కానీ, వాళ్ళ పర్సనల్ లైఫ్ కానీ, వాళ్ళ హెల్త్ కానీ ఇవేమి పట్టించుకోకుండా ఆ టాస్క్ చేసినప్పుడల్లా వాళ్ళకు ఒక ఆనందం, ఒక హ్యాపీనెస్ వాళ్ళకి క్రియేట్ అవుతుంది. సో దీన్ని మనకి డోపమిన్ రష్ అనేది జరుగుతుంది. సో ఎవ్రీ ఆన్లైన్ గేమ్ లో జరిగేది ఏంటి అంటే వాళ్ళు కంప్లీట్లీ ఇన్వాల్వ్ అయినప్పుడు డోపమిన్ అనేది మనకి హ్యాపీ హార్మోన్. మనం ఏదైనా మంచి పని చేసినప్పుడు, మనం ఏదైనా హ్యాపీగా ఏదైనా లైఫ్ లో మంచి ఒక సక్సెస్ సాధించినప్పుడు వచ్చే డోపమిన్ రష్ వీళ్ళకి ఆర్టిఫిషియల్ గా ఒక గేమ్ లో ఒక క్షణికంలో అంటే ఆ కొంచెం సేపట్లోనే వీళ్ళకి వస్తుంది. ఆడిన ప్రతిసారి వాళ్ళకి చాలా హ్యాపీనెస్, తర్వాత వాళ్ళు అలాగే ఏదైనా సాధించలేకపోయినా, ఫెయిల్యూర్ అయినా కూడా వాళ్ళకి అంతే నిరుత్సాహం కూడా వాళ్ళకి వస్తుంది. ఇక ఆన్లైన్ గేమ్స్ కు బానిసలైతే ప్రాణాలు పోతాయా? పిల్లలు ఏం చేస్తున్నారో పెద్దలు గమనించడం లేదా? చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే పిల్లలకు అదే ప్రపంచమా? ఆన్లైన్ గేమ్స్ తో పిల్లల్లో మానసిక సమస్యలు వస్తున్నాయి. అందుకే గాజియాబాద్ ఉదంతంతో ప్రమాద సంకేతాలు బలపడుతున్నాయి. మరి ఆన్లైన్ గేమ్స్ నుంచి పరిష్కారం ఏంటి? ఆన్లైన్ గేమ్స్ ప్రాణాలు తీస్తున్నాయి. గతంలో పబ్జీ, పోకీమ్యాన్, ఫ్రీ ఫైర్ వంటి గేమ్స్ తో మరణాలు సంభవించడంతో ఆందోళనకు దారితీసింది. చివరకు వాటిని బ్యాన్ చేశారు. కొంతకాలంగా ఇవి కూడా అందుబాటులోకి వచ్చాయి. క్రమంగా మళ్లీ జనాలు అడిక్ట్ అవుతున్నారు. తాజాగా గాజియాబాద్ ఘటనతో కొరియన్ ఆన్లైన్ గేమ్ లవ్ గేమ్ సంచలనంగా మారింది. లవ్ గేమ్ కు బానిసలైన ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు. లవ్ గేమ్ కు బానిసలై ప్రాణాలు తీసుకున్నారు 3 సిస్టర్స్. దీంతో దేశవ్యాప్తంగా ఆన్లైన్ గేమ్స్ చర్చగా మారాయి. ఇక ఆన్లైన్ గేమ్స్ కు బానిసలైతే ప్రాణాలు పోతాయా? పిల్లలు ఏం చేస్తున్నారో పెద్దలు గమనించడం లేదా? చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే పిల్లలకు అదే ప్రపంచమా? ఆన్లైన్ గేమ్స్ తో పిల్లల్లో మానసిక సమస్యలు వస్తున్నాయి. అందుకే గాజియాబాద్ ఉదంతంతో ప్రమాద సంకేతాలు బలపడుతున్నాయి. మరి ఆన్లైన్ గేమ్స్ నుంచి పరిష్కారం ఏంటి? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలిగ్ హిమబిందు న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హిమబిందు, చూస్తున్నాం అయితే ఆన్లైన్ గేమ్స్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రీసెంట్ గా అయితే 3 సిస్టర్స్ కూడా ఈ యొక్క లవ్ గేమ్ కి బానిసలై ముగ్గురు కూడా ప్రాణాలు వేయడం మనం చూసాం. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ సోని. ఆన్లైన్ గేమ్స్ ప్రమాదాలు రోజు రోజుకు కూడా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా పిల్లలు, యువతలో కూడా మానసిక సమస్యలకు ఈ ఆన్లైన్ గేమ్స్ చాలా వరకు కూడా ప్రభావితం అవుతున్నాయి. గజియాబాద్ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో చాలా వరకు కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ అంశం ఒక్కసారిగా ఉలిక్కి పడేటట్టుగా చేసింది. దేశవ్యాప్తంగా కూడా చర్చను కూడా తీసుకొచ్చింది. గజియాబాద్ భరత్ సిటీలోని 12, 14, 16 ఈ ముగ్గురు అక్క చెల్లెలు టీనేజర్స్ వీళ్ళందరూ. అంటే వీళ్ళు ఎక్కువగా కూడా ఈ ఆన్లైన్ గేమ్స్ లో కొరియన్ లవ్ గేమ్ కి సంబంధించి కూడా ఆన్లైన్ గేమ్ లో కూడా ఆడుతూ ఉండడం వల్ల ఒక్కసారిగా ఎక్కువగా దీనికి బానిస అయిపోయి
9వ అంతస్తు నుంచి కూడా ఈ ముగ్గురు పిల్లలు కూడా దూకి చనిపోవడం కూడా చాలా వరకు సంచలనమైంది. ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపచేసింది. అసలు ఎందుకు ఇలాంటి వాటికి బానిసైపోయి ఇలాంటి డెసిషన్ ఎలా తీసుకున్నారంటే ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు. అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం లవ్ కొరియన్ గేమ్ కి సంబంధించి కూడా వీళ్ళు ఒక టాస్క్ ఆడడం జరిగింది. ఇది బేస్డ్ ఆన్ అంటే ఎట్లా అంటే సోషల్ మీడియా ద్వారా స్ట్రేంజర్స్ ఈ గేమ్ లో ఉండే టాస్క్లు ఎలా ఉంటే కలుపుతాయి. ఒక్కసారి వాళ్ళు భావోద్వేగంగా కూడా ఎమోషనల్ అటాచ్ అయిపోతారు. వన్స్ అటాచ్ అయిపోయాక ఈ గేమ్స్ యొక్క థియరీ ఎట్లా ఉంటుందంటే సెల్ఫ్ హార్మ్ చేసుకోవడము, లేకపోతే వాళ్ళకి వాళ్ళే సూసైడ్ చేసుకునే విధంగా కూడా ఈ గేమ్స్ అన్ని కూడా ప్రేరేపిస్తాయి. సో ఈ ఈ పిల్లల కేపాప్ కొరియన్ కల్చర్ పై చాలా వరకు ఆసక్తి ఉన్నది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ తర్వాత వీళ్ళ తండ్రి కూడా ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. ఏంటంటే పిల్లలు అంటే ఎప్పుడూ తరచుగా కూడా ఈ కొరియన్ గేమ్స్కి వెళ్ళడానికి అలవాటు పడిపోతూ ఉండడం వల్ల వాళ్ళు కొరియా దేశానికి తీసుకెళ్ళమని వాళ్ళ ఫాదర్ని ఎప్పుడూ కూడా అడుగుతూ గొడవ పడేవారంట. లేదా మన ఇండియన్స్ ఇక్కడే ఉండాలి, అక్కడ వెళ్ళకూడదని చెప్పి తండ్రి కూడా మందరించాడంట. సో ఈ 2 years నుంచి కూడా ఈ పిల్లలు స్కూల్కి వెళ్లకుండా కూడా ఇంట్లోనే ఈ ఆన్లైన్ గేమ్స్ కూడా ఆడుతూ కూడా చాలా వరకు కూడా అడిక్ట్ అయిపోయారు. సో పేరెంట్స్ ఎప్పుడో మొత్తం లాస్ట్లో ఎప్పుడో గమనించారు పిల్లల నుంచి ఒక్కసారి ఆ సెల్ ఫోన్ తీసుకున్న తర్వాత వీళ్ళు మా లైఫ్ ఇంకా కొరియానే, సారీ పాప అంటూ కూడా కొరియాయే మా లైఫ్ అంటూ కూడా ఒక డైరీలో వాళ్ళు రాసుకుంటూ కూడా చనిపోవడం జరిగింది. సో ఈ యొక్క ఇన్సిడెంట్ చాలా వరకు ప్రతి ఒక్కరిని కూడా కలవరపాటుకి గురి చేసింది. సో డాక్టర్స్ చెప్తున్న దాన్ని బట్టి కూడా అంటే ఇది ఒక మ్యానిపులేషన్, ఒక ఎడిక్షన్, ఒక ప్రభావాన్ని చూపిస్తుంది. ఇంతలాగా అంటే ఆన్లైన్ గేమ్స్ చనిపోవడం ఇదేమీ కొత్త కాదు. గతంలో కూడా బ్లూ వేల్ ఛాలెంజెస్ అని 2016లో ఇలాంటి గేమ్స్ వచ్చాయి. దీన్ని ఎవరైతే ఫౌండర్ ఉన్నారో అప్పుడు ఈయన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో అంటే ఇంటర్నెట్ గేమింగ్ డిజార్డర్ అంటే ఎక్కువగా కూడా ఆన్లైన్ గేమింగ్ ఆడే పిల్లల్లో, యువతలో కూడా ఇంటర్నెట్ గేమింగ్ డిజార్డర్ అంటే ఐజీడీ ఇండియాలో ఉన్న యూత్లో కూడా చాలా వరకు అంటే 9 నుంచి 10 మంది కూడా ఈ డిజార్డర్తో బాధపడుతున్నాయంటూ కూడా గణాంకాలు అయితే బయటకు వచ్చాయి. అంటే WHO హెల్త్ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన దాని ప్రకారం మెంటల్ హెల్త్ కండిషన్ ఎక్కువగా కూడా ప్రభావం అవుతుంది. కోవిడ్ తర్వాత ఇవి ఎక్కువగా కూడా ఇవన్నీ కూడా పెరిగిపోయి అంటున్నారు. అంటే బేసికల్గా కూడా ఇక్కడ సోషల్ పర్సనల్ లైఫ్ డ్యామేజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా గజియాబాద్ ఇన్సిడెంట్ కూడా దానికి ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు. సో బేసికల్గా ఇక్కడ అంటే చాలా వరకు కూడా ఇండియాలో కూడా చాలా కఠినమైన చట్టాలు తీసుకొచ్చారు. ప్రమోషన్ అండ్ రిగ్రెషన్ ఆఫ్ ఆన్లైన్ అనే చట్టం కూడా ఇండియాలో తీసుకొచ్చారు. ఈ చట్టం అంటే డబ్బుతో ఎటువంటి ఆన్లైన్ గేమ్స్ ఆడే వారికి కూడా ఇక్కడ ఈ చట్టం కిందకి తీసుకురాకూడదు. అలాగే చైనాలో కూడా దీనిపైన కొంటే నైట్ టైంలో ఎవరైతే ఇలాంటి గేమ్స్ ఆడతారో చైనా కంట్రీలో కూడా ఒక రిస్ట్రిక్షన్ పెట్టడం జరిగింది. ఓన్లీ 1 hour పాటే మాత్రమే చైనాలో ఆడాలి. అలాగే సౌత్ కొరియాలో కూడా లేట్ నైట్లో పిల్లలకు ఇలాంటి గేమ్స్కి కూడా అలౌవింగ్ లేదు. సో బేసికల్గా బెల్జియం, నెదర్లాండ్స్ వాటితో కూడా డబ్బుతో ఆడకూడదు అంటూ కూడా కఠినమైన అక్కడ చట్టాలు కూడా తీసుకొచ్చారు. మన ఇండియాలో కూడా తీసుకొచ్చారు. బట్ తీసుకొచ్చినా కూడా ఎందుకు ఇలాంటి ఘటనలు ఎక్కువ కూడా పునరావృతం అవుతున్నాయి. సో మాట్లాడతాము. జాయిన్ అయ్యారు డాక్టర్ సంధ్య గారు, సైకియాట్రిస్ట్. నమస్తే అండి సంధ్య గారు. నమస్తే. చూసాం గతంలో కూడా చూసాము బ్లూ వేల్ ఛాలెంజ్, మోమో ఛాలెంజ్, పబ్జి, ఇప్పుడు కొత్తగా కూడా కొరియన్ లవ్ గేమ్స్ అంటున్నారు. చాలా వరకు కూడా యూత్ పిల్లలు అడిక్షన్ అంతా జరిగిపోతుంది. గజియాబాద్ ఇన్సిడెంట్ ఒకసారి చూసుకుంటే అంటే 2 years నుంచి కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే పేరెంట్స్ దాన్ని ఎట్లా తీసుకున్నారో అర్థం కాలేదు. ఒక్కసారి వాళ్ళ నుంచి ఆ సెల్ ఫోన్ కొంచెం తీసుకునేటప్పటికి పిల్లలు ఒక్కసారిగా అందరూ టీనేజర్సే, 9, 12, 14 సంథింగ్ ఏజెస్ ఉన్న టీనేజర్స్ అందరూ ఒక్కసారి కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకు ముఖ్యంగా కూడా అంటే ఆన్లైన్ గేమ్సే ఇలాంటి ప్రమాదాలకి కారణం అంటారా, తల్లిదండ్రుల నిర్లక్ష్యం అంటారా? సో ఈ రోజు మనకి ఆ జరిగిన ఇన్సిడెంట్ అయితే చాలా దిగ్భ్రాంతి కలుగజేస్తుందండి. ఎలా అయితే 12 years, 14 years, 16 years అందరూ టీనేజ్ లోనే ఉన్నారు. సో ఇక్కడ మనకి ఒక విధంగా చూస్తే వాళ్ళ మధ్యలో కూడా సేమ్ గేమ్ గురించి ఎక్కువ డిస్కషన్ జరగడం కానీ, ఎక్కువ వాళ్ళు దాని గురించే మాట్లాడుకోవడం కానీ, దాంట్లో ఇన్వాల్వ్ అయిపోవడం కానీ జరగడం వల్లనే ఈ ఇన్సిడెంట్ జరిగిందని మనకు అనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పిల్లలు లైక్ వాళ్ళ ఫ్యామిలీలో కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న కండిషన్స్ బట్టి కానీ పేరెంట్స్ ఇద్దరు హైలీ ఎర్నింగ్ ఉంటున్నారు, బిజీ ఉంటున్నారు, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటున్నారు. పిల్లలేమో జస్ట్ ఫోన్లు పట్టుకొని వీడియోస్ కానీ, రీల్స్ అని, గేమ్స్ అని ఇట్లా స్టార్ట్ చేయడంతో పాటు నెక్స్ట్ లెవెల్లో ఏంటంటే ఈ గేమ్స్ మెయిన్లీ ఆన్లైన్ గేమ్స్లో అది ఒక ఫన్తో స్టార్ట్ అవుతుందండి. ఫన్ అంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది,
పట్టుకోవాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. ఛాలెంజ్ విన్ చేసినప్పుడల్లా మనకి ఒక సక్సెస్ అయిన ఫీలింగ్ వస్తుంది. సో ఈ గేమింగ్ లో మెయిన్ గా స్టార్ట్ చేసింది ఇది ఏంటంటే ఒక 50 టాస్క్ గేమ్ అండి. 50 టాస్క్స్ ఉంటాయి. సో ఈ టాస్క్ ఆడినప్పుడల్లా మనకి ఒక కైండ్ ఆఫ్ అంటే మనం సక్సెస్ఫుల్ గా ఉన్నామన్న ఫీలింగ్ వీళ్ళకి ఉంటది అనమాట. సో ఈ గేమ్ ఆడడము వాళ్ళ మధ్యలో అదే గ్రూప్ రీఎన్ఫోర్స్మెంట్ అంటాం అనమాట. దాంట్లో ఒక సిస్టర్ లీడర్ గా ఉండి ఇద్దరు సిస్టర్స్ ని లీడ్ చేయడము, ఆ గేమ్ గురించే ఆ ప్రాబ్లం గురించి, అంటే ప్రతి టాస్క్ లో ఒక ప్రాబ్లమ్స్ కానీ ఆ సొల్యూషన్ కానీ ఎలా సాల్వ్ చేయాలో కానీ కూడా వీళ్ళ మధ్య ఎక్కువ డిస్కషన్ జరగడం అనేది జరిగింది. సో ఈ డిస్కషన్ చేసిన తర్వాత వాళ్ళు ముగ్గురు కలిసి ఇన్వాల్వ్ అయ్యి ఆడుతూ అది లైక్ స్టెప్ వైజ్ అలా 50 టాస్క్ దగ్గరకు వచ్చిన తర్వాత ద అల్టిమేట్ టాస్క్ ఈజ్ సూసైడ్. సో మెయిన్ గా బ్లూ వేల్ ఛాలెంజ్ లో కూడా సిమిలర్ ఇన్సిడెంట్ లైక్ సూసైడ్ ఇస్ ద అల్టిమేట్ ఛాలెంజ్ ఉండే. దాంట్లో కూడా ఇలా జంపింగ్ ఫ్రమ్ ద టెరెస్ అనేది లేకపోతే వేరే వాళ్ళని చంపేయడం అనేది కూడా ఉండొచ్చు. సో ఇక్కడ కూడా సేమ్ అదే ఛాలెంజ్ అయ్యేటప్పటికి వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ ఛాలెంజ్ చేస్తే మేము ఆ గేమ్ లో విన్ అవుతాం అన్నది ఒక్క థాటే వాళ్ళ అంటే ముగ్గురు మధ్యలో జరిగింది. సో అదే ఆలోచనతో అదే ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళు ఇంకా అందరికి వాళ్ళకి ఏంటంటే ఈ గేమ్ లో మెయిన్ గా ఏంటంటే కొరియన్ గేమ్స్ చాలా అట్రాక్టివ్ గా ఉంటాయండి. చాలా అట్రాక్టివ్ గా అదొక సైకి ఫ్యాంటసీ లాగా ఉంటాయి. ఫ్యాంటసీ గేమ్స్ అంటే ఇక నార్మల్ గా అన్రియలిస్టిక్ గా ఉంటాయి. దానిలో ఎమోషన్స్ కూడా హైగా చూపించడం కానీ, ఎమోషన్స్ కూడా చాలా ఎక్కువగా చెప్పడం కానీ, సో ఈ ఎమోషన్స్ కూడా హైగా చూపించడం కానీ, తర్వాత ఆ గేమ్ ఆడేటప్పుడు కూడా వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. సో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి దాంట్లోనే వాళ్ళు అంటే లైక్ ఆ గేమ్ ఆడేంత సేపు వాళ్ళకి అన్రియలిస్టిక్ వరల్డ్ లో, వర్చువల్ వరల్డ్ లోనే ఉంటారు. సో ఇప్పుడు కలర్ఫుల్ గా ఉంటది. ఒక వాళ్ళే క్యారెక్టర్స్ ని వాళ్ళు విన్ అయినప్పుడల్లా ఒక క్యారెక్టర్స్ వాళ్ళ షిఫ్టింగ్ ఉంటది. దానిలో డ్రెస్సింగ్స్ అని, దాంట్లో మళ్ళీ ఫ్రేమ్ చేంజ్ అయిపోవడం కానీ, సీన్ టు సీన్ అంటే లైక్ వాళ్ళకి స్టెప్ వైజ్ వాళ్ళకి చేంజెస్ చూస్తూ ఉంటారన్నమాట. తర్వాత ఏం జరుగుతుంది అంటే వీళ్ళ మైండ్ కూడా ఏమనిపిస్తుంది అంటే దట్ ఈస్ ద రియల్ వరల్డ్. వాళ్ళు ఇప్పుడున్న వరల్డ్ కి వాళ్ళకి ఇంకా సంబంధం లేకుండా వాళ్ళు ఏంటంటే ఈ వర్చువల్ గేమ్ నే వాళ్ళు రియల్ గా అనుకోవడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఆడడం, ఆ క్యారెక్టరైజేషన్ ని కూడా వాళ్ళు ఇప్పుడు మనం ఏదైతే మూవీలో చంద్రముఖిలో ఎలా అయితే చూస్తామో ఆమె అది విని దాని గురించి తెలుసుకొని అవి వేసుకొని, సో ఎలా అయితే ఆమె చంద్రముఖిగా పూర్తిగా చేంజ్ అయిన లైక్ అలాగే వీళ్ళ మైండ్ సెట్ కూడా ఉంటది అనమాట. సో అది టోటల్లీ ఆ గేమ్స్ కూడా చాలా హిప్నాటిక్ గా ఉంటాయి. సో వాళ్ళు మేమే ఆ క్యారెక్టర్ అని అనుకోవడం స్టార్ట్ చేస్తారనమాట. సో వీళ్ళు కూడా యాక్చువల్లీ మనకి ఈ ఇన్సిడెంట్ లో జరిగిన వాళ్ళు కూడా వాళ్ళ నేమ్స్ కూడా చేంజ్ చేసుకున్నారండి. కొరియన్ నేమ్స్ పెట్టుకున్నారు. వాళ్ళు చాలా సార్లు వాళ్ళ ఫాదర్ ని అడిగేవాళ్ళు అనమాట, మమ్మల్ని కొరియాకి తీసుకెళ్ళండి ఇలా అడగడం కూడా. అంటే వాళ్ళకి అంత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది, వాళ్ళకి అదే జీవితం అనిపిస్తుంది. వీళ్ళకి రియల్ వరల్డ్ తో సంబంధం లేకుండా వాళ్ళ ఆలోచన విధానం కూడా చాలా చేంజ్ అయిపోయింది. రైట్, మాధవరెడ్డి గారు సైబర్ వారియర్ మనతో పాటు ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి మాధవరెడ్డి గారు. చూసాం గజియాబాద్ ఇన్సిడెంట్ దేశం మొత్తాన్ని కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడేటట్టు చేసింది. మైనర్ బాలికలు ముగ్గురు కూడా 9th ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎక్కువగా ఆన్లైన్ గేమ్స్ కి పాల్పడుతూ, అంటే ఇలాంటి గేమ్స్ బారిన పడి వాళ్ళు ఈ విధమైన డెసిషన్ తీసుకున్నారు. గతంలో కూడా చాలా వరకు వచ్చే బ్లూ వేల్ సంబంధించిన గేమ్స్ కానీ, పబ్జీ కానీ, ఇప్పుడు కొత్తగా కొరియన్ లవ్ గేమ్ అంటున్నారు. మాధవరెడ్డి గారు వినిపిస్తోందా? హలో హలో మాధవరెడ్డి గారు. హలో రైట్, సంధ్య మాధవరెడ్డి గారు ఒక్క నిమిషం. వాయిస్ చెప్పండి. వినిపిస్తోందా అండి? వినిపిస్తుందండి. రైట్, చూసాం గజియాబాద్ ఇన్సిడెంట్ ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కి పడేటట్టుగా చేసింది. అసలు ఆన్లైన్ గేమ్స్ లో చూస్తున్నాం చాలా వరకు కూడా వీరిని బారిన పడి అడల్ట్స్, యూత్ అందరూ కూడా చాలా వరకు సైకలాజికల్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తున్నారు. అంటే
అంటే గేమ్ డెవలపర్ అనేవాడు గేమ్స్ వాడు డబ్బుల కోసమో ఏదో పరంగా కూడా డెవలప్ చేస్తున్నాడు, టాస్క్లు ఇస్తున్నాడు. సో పిల్లలకి రియాలిటీకి వాటికి తెలియకుండా కూడా ఈ గేమ్స్ బారిన పడుతున్నారు. సో ఏం చెప్తారు దీనికి సంబంధించి? గేమ్ ఆడిన వారిది తప్పంటారా? గేమ్ డెవలప్ చేసే వాడికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండాలి వాడికి? మంచి క్వశ్చన్ అడిగారు హిమబిందు గారు. ఆ విషయం ఏంటంటే యాక్చువల్గా ఆ గేమ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా ఉండొచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏదైనా ఉండొచ్చు అన్నట్టు. సో నేనేం చెప్తానంటే, సో ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి మొబైల్ ఇచ్చేటప్పుడు, ఈవెన్ తల్లిదండ్రులే కాదు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా, స్కూల్లో మన ప్రతిజ్ఞ ఎట్లా చెప్తారో, జనగణమన ఎట్లా చెప్తారో అట్లా ప్రతి విద్యార్థికి ఈ గేమ్స్ గురించి పర్యవసానాలు, నెట్ గురించి పర్యవసానాలు, సైబర్ సైకాలజీ గురించి పూర్తిగా తెలియాలి. ఈ మొబైల్ ఎలాంటిదంటే కత్తి కన్నా పదునైనది, కడలి కన్నా లోతైనది, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, అణుబాంబు కన్నా శక్తి కలది, అందరి అరచేతిలో ఇమిడి ఉన్నది, సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రము, సరిగ్గా వాడుకోలేకపోతే భస్మాస్త్రం. దీన్ని దురదృష్టవశాత్తు భస్మాస్త్రంగా వాడుకుంటున్నారు. ఇది బ్రహ్మాస్త్రం. ఎందుకు బ్రహ్మాస్త్రం అంటారంటే, ఇప్పుడు ఇంతకుముందు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఎక్కడైనా లైబ్రరీకి పోవాలి, కోచింగ్ పోవాలి. ఎవ్రీథింగ్ ఇప్పుడు యూట్యూబ్లోనో ఇంకొక అప్లికేషన్లోనో అవైలబిలిటీ ఉంది. ఇంటి దగ్గరనే నేర్చుకోవచ్చు అన్నట్టు. కొన్ని పెయిడ్ ఉంటాయి, కొన్ని నాట్ పెయిడ్ ఉంటాయి అన్నట్టు. సో నేనేం చెప్తానంటే, ఈ ఏదైతే ఉండదో అంటే ఏదైతే గేమ్స్ కొన్ని గేమ్స్ కావచ్చు, లేదా కొన్ని సోషల్ మీడియా అప్లికేషన్స్ కావచ్చు, అది ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఏదైతే సోషల్ మీడియా సైకాలజీ తెలియకపోకుంటే మనం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతాం. వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేస్తారు అన్నట్టు. చిన్నపిల్లలకి తెలియకపోవడం వల్ల అదే ప్రపంచం అనుకొని లోపలికి మునిగిపోయినా కూడా బయటికి రాలేరు అన్నట్టు. సో ఇక్కడ తల్లిదండ్రుల పాత్ర, సమాజం పాత్ర, ముఖ్యంగా విద్యాలయాల పాత్ర ఎంతైనా ఉంది. సో ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలకి కత్తి గురించి, కరెంటు గురించి, పాము గురించి, పుట్ట గురించి జాగ్రత్తలు చెప్పినాం. ఎక్కడైనా సైబర్ నేరాల గురించి, సైబర్ వ్యవస్థ గురించి ఎక్కడైనా గురించి చెప్పినారా? సో ఎందుకు ఈ ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్ వరకు వస్తాము. మహాభారతంలో ధర్మరాజు కాలం నుండి నేటి ఆన్లైన్ బెట్టింగ్ వరకు నాకు తెలిసి ఎవడూ గెలవలేదు ఆడినవాడు. సో ఇంకా ఆడుతున్నారు ఎందుకంటే మూర్ఖులు కాబట్టి ఆడుతున్నారు, అంతేకా, అంతకంటే ఏం లేదు. మూర్ఖత్వం ఎందుకుందంటే ఎవరెవరు జ్ఞానులు చెప్పాల్సిందే వాళ్ళకి ఏదో రకంగా. అదే మీడియా పరంగా చెప్పాలి, లేకపోతే ఇంట్లో చెప్పాలి, ఆఫీస్లో చెప్పాలి, స్కూల్లో చెప్పాలి, ఇంకా ఎక్కడైనా చెప్పాలి అన్నట్టు. తద్వారానే మనము ఇది కంట్రోల్ చేయవచ్చు, లేకపోతే కంట్రోల్ చేయలేము. మనము అప్లికేషన్ ఎక్కడో డిజైన్ ఉంటుంది, ఎన్ని అప్లికేషన్లు బ్లాక్ చేస్తారు, ఎన్ని అప్లికేషన్లు బ్యాన్ చేస్తారు తెలియదు, ఇంకో రూపంలో వస్తాయి. సో ఇప్పుడు బ్లూ వేల్ అనే అప్లికేషన్ బంద్ అయింది, లేకపోతే టిక్ టాక్ అనేది బంద్ అయింది. బట్ ఆ బ్యాక్గ్రౌండ్ లో VPN ద్వారా ఆడుకునే వాళ్ళు వాడుకుంటున్నారు. అంటే మాధవరెడ్డి గారు, ఇక్కడ పిల్లలకి సంబంధించి వేరే వేరే కంట్రీస్ లో కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. చైనా అయితే 1 గంట పాటు మాత్రమే పిల్లలకి ఆడడానికి ఆన్లైన్ గేమ్స్ కి అయితే ఇచ్చింది. అలాగే ఆస్ట్రేలియాలో కొన్ని గేమ్స్ ఉన్నాయి, డబ్బు పెట్టి కూడా ఇలాంటి ఆన్లైన్ గేమ్స్ ఆడకూడదు. బెల్జియం లాంటి, నెదర్లాండ్స్ కంట్రీస్ లో ఉన్నాయి. ఉత్తర కొరియాకి సంబంధించి అయితే నైట్ టైం ఓన్లీ 1 గంట పాటు మాత్రమే పిల్లలు దీనికి ఆడుకోవడానికి వాళ్ళు ఇచ్చారు. సో మన ఇండియాలో కూడా కొన్ని చట్టాలు వచ్చాయి. అలాగే గేమ్ డెవలపర్ పాత్ర గురించి అండి ఏం చెప్తారు? ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నా, రకరకాల ఆన్లైన్ గేమ్స్ ప్రతిసారి కూడా పుట్టుకొస్తున్నాయి. సో అంటే గేమ్ డెవలపర్ బాధ్యత ఎట్లా ఉండాలి? ఇంకా ఎటువంటి కఠినమైన చట్టాలు రావాలంటారు? చట్టాలతో ఏమి కంట్రోల్ చేయలేదండి. మీకు సింపుల్ గా చెప్పాలన్నా వరకట్నం నిషేధ చట్టం ఉంది. ఎంతమంది వరకట్నం తీసుకోకుండా ఉండారు చెప్పండి? సో చట్టాలు ఎంతవరకు మార్గదర్శనం చేస్తాయి, ఏదైనా జరిగినప్పుడు శిక్షిస్తాయి, అంతేగాని చట్టాలు ఎప్పటికీ కంట్రోల్ చేయవు. మనుషులకు తమ మీద తాము ఏం చేస్తున్నాం అనే దాని మీద ఉంటే ఓకే. చట్టాల వల్ల ఏమవుతుందంటే లైక్ మాస్ కంట్రోల్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గంజాయి తాగద్దు అంటున్నారు, మరి గంజాయి తాగద్దు అంటున్నారు, మరి గంజాయి వాళ్ళు డ్రగ్స్ ఇవన్నీ ఎట్లా దొరుకుతున్నాయి చెప్పండి? సో నేనేం చెప్తానంటే ఆద్మీకో మత్ మారో సోచుకో మారో, ఆలోచన చంపు, మనిషిని కాదు ఆలోచనను చంపు. సో ఆలోచనను చంపడం ద్వారా అంటే ఆలోచనను చేంజ్ చేయడం ద్వారా మనము చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. నేను చెప్పేది ఏమో ఎక్కడో ఆఫ్రికాలో ఉండొచ్చు, ఇంకో చోట ఉండొచ్చు. అలా పాత్ర గురించి మనం చర్చించినా కానీ పెద్ద నిరుపయోగం అన్నట్టు. మన చేతుల్లో ఏముంది? మన పిల్లలు ఉన్నారు. మన పిల్లలకు గైడెన్స్ చేయాల్సిన బాధ్యత మన కుటుంబం నుంచి మొదలెట్టి సమాజం వరకు ఉంటుంది అన్నట్టు. సో ఎక్కడో కొంచెం వాళ్ళ పాత్రల గురించి మనం మాట్లాడడం ఓకే, మాట్లాడొచ్చు, బట్ ఉపయోగం ఏంటి? అది ఇంపార్టెంట్ అన్న. అంటే అలాంటి గేమింగ్ కంపెనీలు వాళ్ళ ప్రాఫిట్ కోసం కూడా అంటే ఇలాంటి పిల్లల్ని టార్గెట్ చేస్తూ కూడా
పిల్లల యొక్క అంటే తల్లిదండ్రుల పాత్ర చాలా కాదండి. వరకు ఇంపార్టెంట్. వాళ్ళ పర్యవేక్షణ కూడా ఇప్పుడు చాలా వరకు లోపించింది ఈ కేసులో అయితే. చాలా వరకు ఒక్క చాలా నిమిషం. సందర్భాల్లో మీరు జరుగుతుంది వాటి కూడా. గన్ను తయారు చేస్తారు, బాంబులు తయారు చేస్తారు, లేకపోతే దాన్ని ఏమంటారు చూడండి, గంజాయి తయారు చేస్తారు, కొకైన్ తయారు చేస్తారు. వాళ్ళు తయారు చేసే వాళ్ళకు వాళ్ళ ఉద్దేశాలు అన్నీ ఉంటాయి. వాళ్ళను ఓన్లీ ప్రభుత్వం లెవెల్లోనే ఏదైనా శిక్షించాలి. ఆయా కంట్రీలో మళ్ళీ చట్టాలు ఎట్లుండాయో తెలియదు, అప్లికేషన్ ఏ కంట్రీలో తయారైందో తెలియదు. సో మనం దానికంటే మన చేతుల్లో ఏముండేది ఆలోచించినప్పుడు మనం కంట్రోల్ చేయొచ్చు అన్నట్టు. ఇప్పుడు సముద్రంలో నీళ్లు ఉన్నాయని నీళ్ళన్నీ తాగలేం కదా, మనకు కావాల్సింది మనం తీసుకోవాలి. ఆ నాలెడ్జ్ వీళ్ళకి పెంపొందించాలి. ఓ చెరువు అందరూ మునిగిపోతున్నారని అన్ని చెరువులకు చుట్టూ కంచె వేయలేరు కదా, ఇల్లు ఈత నేర్చుకోవాలి అట్లా అన్నట్టు. Yes. సో ఇలా కంట్రోల్ లేకుండా మనం ఎండ్ కేసు చూడకూడదు అన్నట్టు, స్టార్టింగ్ కేసు చూడాలి. ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, అది చూడాలి అన్నట్టు. రైట్ సంధ్య గారు, ఇప్పుడు గేమ్ అడిక్షన్ అనేది ఇండియాలో చాలా వరకు పెద్ద సవాల్గా మారుతోంది. అంటే మనకు వచ్చిన కొన్ని లెక్కల ప్రకారం అంటే 20% ఆఫ్ ఇండియన్స్ చాలా వరకు కూడా ఇలాంటి ఆన్లైన్ గేమ్స్ బారిన పడి చాలా వరకు కూడా వాటి బారిన పడిపోతూ ఉన్నారు. ముఖ్యంగా అంటే ఇవన్నీ చేయడానికి ఎక్కడెక్కడ నుంచి కూడా ఒక్కొక్కటి అంటే పేరెంట్స్లో చేంజెస్ రావాలా, స్కూల్లో టీచర్స్ దగ్గర నుంచి వాళ్ళ నుంచి కొన్ని గైడ్ లైన్స్ రావాలా, ఎక్కడెక్కడ ఏ చేంజెస్ రావాలంటారు? సో మెయిన్ అసలు స్కూల్లో అండి వాళ్ళు ఫ్రెండ్స్ మధ్యలో కూడా ఈ గేమ్స్ గురించే డిస్కషన్ జరగడము. సో గేమ్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. రోబ్లాక్స్ అని, మైండ్ క్రాఫ్ట్ అని, తర్వాత పబ్జి, ఫ్రీ ఫైర్, ఇంకా చాలా డిఫరెంట్ గేమ్స్, క్యాండీ క్రష్ అని, మళ్ళీ తర్వాత సబ్వే సర్వర్స్, టెంపుల్ అని. సో ఇలాంటి డిఫరెంట్ గేమ్స్, ఈ పబ్జి కూడా చాలా డేంజరస్ గేమ్ అండి. సో వీళ్ళకి ఏంటంటే ఆ గేమ్ ఇంకా రైవల్స్ ఇలా కొత్త కొత్త గేమ్స్ కూడా పుట్టుకొని వస్తున్నాయి అన్నమాట. సో మళ్ళీ వీడియోస్ కూడా వీళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు కూడా మళ్ళీ అదే గేమ్ ఎలా ఆడాలి అనే యూట్యూబ్ వీడియోస్ కూడా వీళ్ళకి వెంటనే వచ్చేస్తాయి, అప్డేట్స్ కూడా వచ్చేస్తాయి. సో ఒక లెవెల్లో ఏ గేమ్ ఎట్లా ఆడాలి అనేది కూడా వాళ్ళకి వెంటనే అప్డేట్ వస్తాయి. సో ఫ్రెండ్స్ అందరూ కూడా ఏమనుకుంటారంటే ఈ గేమ్ ఆడి ఈ లెవెల్లో అంటే వాళ్ళు మాట్లాడుకోవడం కూడా ఈ లెవెల్లో ఉన్నాను, నేను ఈ గేమ్ ఆడుతున్నాను, ఇలా ఉంటాయి ఈ టాస్కులు. సో వీళ్ళ మధ్య అందరి మధ్యలో గ్రూప్ రీఎన్ఫోర్స్మెంట్ అనే ప్రాసెస్ అనేది జరుగుతుంది. అంటే సేమ్ ఆలోచన విధానము అందరిది ఒకే దాని మీద ఉండడము, తర్వాత అది ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన. సో అది ఏంటంటే వాళ్ళకి చాలా కొత్తగా ఉంటుంది. మెయిన్లీ టీనేజ్ పిల్లలకి వాళ్ళకి నోవెల్టీ సీకింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే కొత్తవి చేయాలి అన్న ఆలోచన, ఉత్సుకత, కుతూహలం అనేది చాలా ఎక్కువ ఉంటది అనమాట. ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. అలాగే వాళ్ళకి రిస్క్ టేకింగ్ బిహేవియర్ కూడా ఉంటది అనమాట. సో వాళ్ళ రిస్క్ టేకింగ్ అంటే ఇప్పుడు గేమ్ ఆడేటప్పుడు ఒకరిని చంపడం అనేది మనం నార్మల్ గా వినడానికే చాలా భయపడతాం. చంపడం అనేది మన నోటి నుంచి రావడమే చాలా మనలోనే ఎన్నో టెన్షన్ అనిపిస్తుంది. కానీ వీళ్ళు ఒక మనిషిని చంపేస్తారు, తర్వాత ఏదో ఒక స్టీల్ అంటే అక్కడ ఉన్నవన్నీ తీసుకోవడము, అదొక డిస్కషన్ లాగా జరుగుతూ ఉంటది అనమాట. సో అవన్నీ గ్రాప్ చేయమని అదొక డిస్కషన్ లాగా మాట్లాడుతూ ఉంటారు అనమాట. సో వీళ్ళకి ఏంటంటే ఒక గ్రూప్ ఉంది, నా చుట్టూ ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ లో వాళ్ళ ఫ్రెండ్స్ నే పిలుచుకుంటారు, తర్వాత ఆన్లైన్ లో రోబ్లాక్స్ లో కానీ వేరే గేమ్స్ లో కానీ వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఏజ్ తో సంబంధం లేకుండా దీంట్లో కొన్ని గేమ్స్ వాళ్ళంతటా వాళ్ళు క్రియేట్ చేసి పెట్టినవి కూడా ఉంటాయి అన్నమాట. సో చాలా డేంజరస్ టాస్క్. సో దానిలో వీళ్ళు షేరింగ్ కూడా ఉంటది, వీళ్ళ డేటా షేరింగ్ చేయడం, అంటే వాళ్ళ ఇంటి అడ్రస్లు షేర్ చేయడము. అలా ఇన్సిడెంట్ రీసెంట్లీ వాళ్ళ అడ్రస్ తెలుసుకొని ఇంకొక వ్యక్తి వాళ్ళ ఇంటికి రావడం, ఇట్లాంటివి కూడా చాలా డేంజరస్ థింగ్స్. సో వాళ్ళు చెప్పినట్టు ఈ పిల్లలు వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. సో పేరెంటల్ కంట్రోల్స్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లలు ఆడేటప్పుడు కూడా మనం పక్కన కూర్చోవడం వల్ల వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు అనేది మనం గమనించాలి. తర్వాత వాళ్ళు ఎలాంటి గేమ్స్ ఆడుతున్నారో వాళ్ళని మనం అర్థం చేసుకొని సో వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేయాలి. చెప్పిన తర్వాత ఆ టైంని మనం వాళ్ళని వేరే డీవియేట్ చేసి వేరే వాటి మీద మనం వాళ్ళని అంటే లైక్ బయట అవుట్ సైడ్ మనం అవుట్డోర్ గేమ్స్ లైక్ షటిల్ కానీ, బయటకు వెళ్ళి వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, కొంచెం వేరే పార్క్ కి తీసుకెళ్లడం కానీ, ఇట్లా చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే అవుట్ సైడ్ కొంచెం ఇంకా హ్యాపీగా ఉంటది, ఆహ్లాదంగా ఉంటది. చుట్టూ ఉన్న మనుషుల్ని చూడడం వల్ల వాళ్ళకి కొంచెం రిలాక్సింగ్ గా ఫీల్ అవుతారనమాట. సో మళ్ళీ తర్వాత ఈ గేమ్ గురించి ఎప్పుడైనా వాళ్ళు డిస్కస్ చేసి వాళ్ళు ఎక్కువ ఫీల్ అయిపోతూ మెయిన్ గా ఏంటంటే డోపమిన్ సర్జ్ అనేది జరుగుతుంది. గేమ్ ఆడేటప్పుడు వాళ్ళకి సడన్ గా డోపమిన్ అనేది చాలా ఎక్కువ రష్ అయిపోయి వాళ్ళు చాలా ఎక్సైట్మెంట్
రిఫ్రెష్మెంట్ ఫీల్ అవుతారు. అలాగే కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ కూడా చాలా హై అయిపోతాయి. అది ఏంటంటే బ్రెయిన్ కి కూడా ఇంజురీ కానీ చేంజ్ కానీ వాళ్ళకి రివార్డ్ సిస్టమ్ బ్రెయిన్ లో కూడా చాలా మార్పులు జరుగుతుంటాయి. సో స్టేజెస్ వైజ్ మన పిల్లలు ఏ స్టేజ్ లో ఉన్నారో ఆ స్టేజ్ అంటే మైల్డ్ లో ఉంటే ఏంటంటే మనం వెంటనే డీవియేట్ చేయగలం. మోడరేట్ లో ఉంటే వాళ్ళని మళ్ళీ వాళ్ళతో కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని వేరే వాటికి మనం మెడికేషన్స్ అవసరమైతే మెడికేషన్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వీళ్ళున్న ఈ అక్కా చెల్లెలు ఈ ముగ్గురు చేసిన స్టేజ్ అయితే చాలా సివియర్ ఎడిక్షన్ లో ఉన్నారండి. ఆల్మోస్ట్ ఒక కోవిడ్ నుంచి స్టార్ట్ అయిన గేమ్ వాళ్ళకి డెత్ అయ్యేంత వరకు పేరెంట్స్ కూడా వాళ్ళని ఏమీ డిస్టర్బ్ చేయలేకపోయారు. అంటే వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పుంటారు, పేరెంట్స్ కూడా వాళ్ళ ప్రయత్నం చేసుంటారు, కానీ ఎక్కడ వినే అంటే లైక్ ఎడిక్షన్ లో మన బ్రెయిన్ అనేది మన కంట్రోల్లో ఉండదు. మన కంట్రోల్ అనేది పిల్లలు కోల్పోతాం. అది చిన్న ఏజ్ పిల్లలకి ఇంకా చాలా డేంజరస్ ఉంటుంది. సో అడల్ట్ అంటే వాళ్ళకి కనీసం జ్ఞానము ఎదుగుదల వాళ్ళకి అర్థమవుతుంది, సొసైటీ పరంగా వాళ్ళు చూస్తారు. కానీ వీళ్ళకి ఏంటంటే వరల్డ్ మొత్తం ఈ చుట్టూ ఉన్న వరల్డ్ లోనే వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయారు కాబట్టి సో సంధ్య గారు, వాళ్ళకి అంటే ఇప్పుడు ఆలోచన జనరల్ గా పేరెంట్స్ ఫోన్ ఇచ్చేసాం, మా బాధ్యత అయిపోయింది, పిల్లలు సైలెంట్ గా ఉన్నారు. బట్ ఒక నిశ్శబ్దం అనేది ఒక సేఫ్టీ కాదు, అదొక రకమైన ఒక హెచ్చరిక అని పేరెంట్స్ గుర్తించాలి, బాగుంది. బట్ అలాగే స్కూల్ కు సంబంధించి టీచర్స్ సంబంధించి పిల్లల్లో ఎటువంటి మార్పులు వస్తున్నాయి, వాళ్ళకి గైడెన్స్ కానీ ఒక డిజిటల్ పరంగా కూడా అవగాహన కల్పించడం కానీ ఇవి ఎంతవరకు స్కూళ్ళలో ఉన్నాయంటారు? సో స్కూల్ ఎడ్యుకేషన్ లో మనం వాళ్ళకి అసలు సొసైటీ ఎలా ఉంది, అసలు అంటే మనం స్కూల్లో ఏంటంటే మన సబ్జెక్ట్స్ మాత్రమే చెప్తాం. దాంతో పాటు ఈ ఆన్లైన్ ఈ సైబర్ అంటే లైక్ సైబర్ అటాక్ జరుగుతుంది, సైబర్ బుల్లింగ్ జరుగుతుంది. అలాగే ఇప్పుడు జరిగింది అయితే సైబర్ నిజంగానే ఒక గేమ్స్ వల్ల వాళ్ళు సూసైడ్ కూడా చేసుకున్నారు. సో ఇంత డేంజరస్ ఇంపాక్ట్ గురించి వాళ్ళ స్కూల్లో కూడా చెప్పడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనకి చాలా పెద్ద అంటే లైక్ ఎయిడ్స్ అనే పెద్ద రోగం గురించి మనం ఎలా అయితే బ్యానర్లు పెట్టి అవన్నీ ఎంత డేంజర్ గురించి చెప్పడం వల్ల నిజంగానే ఎడ్యుకేట్ చేయడం వల్ల పిల్లలు ఒక టీనేజ్ పిల్లలందరినీ మనం ఆపగలిగాము. అది చాలా వరకు కంట్రోల్ చేయాలి. సో స్కూల్లో ఎప్పుడైతే టీచర్స్ తర్వాత వాళ్ళ స్కూల్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళు ఎప్పుడైతే త్వరగా స్టెప్స్ తీసుకుంటారో తర్వాత గవర్నమెంట్ కూడా వాళ్ళకి డెఫినెట్లీ అన్ని స్కూల్స్ ని కొన్ని క్యాంపైన్స్ లాగా చేయడము, తర్వాత వాటి గురించి లైక్ అవగాహన పెంచడానికి అవేర్నెస్ పెంచడానికి కొన్ని యాక్టివిటీస్ లాగా ఇవ్వడము, దానివల్ల పాజిటివ్ ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి, సో వాళ్ళ నెగిటివ్స్ ఏమున్నాయి పాజిటివ్స్ ఏమున్నాయి, సో వాళ్ళతో మనం చెప్పించడం ద్వారా వాళ్ళ పిల్లలు సక్సెస్ఫుల్ గా గేమ్ ఆపేసి వాళ్ళు మంచిగా ఫైనల్ గా అంటే గవర్నమెంట్ చేయాల్సింది ఏంటి? కొన్ని కంట్రీస్ లో చాలా వరకు కూడా ఈ ఆన్లైన్ గేమ్స్ ఆడితే పిల్లలపై కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, నైట్ టైం ఆడకూడదని, ఒక 1 hour పాటే కూడా స్క్రీనింగ్ ఉండాలి. బట్ ఇక్కడ అంటే ఏజ్ రేటింగ్ అనేది కఠినంగా కూడా అమలు అవుతుందా? ఇంకా ఎటువంటి చట్టాలు తీసుకురావాలంటారు? అలాగే డేంజరస్ ఆన్లైన్ నియంత్రణపై గేమ్ నియంత్రణపై ఇంకా ఎటువంటి కఠినంగా కూడా రావాలంటారు? సో ఇప్పుడు గవర్నమెంట్ ఎలా అయితే మనకి ఇప్పుడు మెయిన్ గా కొన్ని గవర్నమెంట్స్ వాళ్ళ టైం లిమిట్ స్క్రీన్ టైం అనేది లిమిట్ చేశారు. సో అలాగే మనకు కూడా ఇండియన్ గవర్నమెంట్ లో మెయిన్ గా అసలు ఏం గేమ్స్ అసలు అది కూడా స్క్రీనింగ్ జరగాలన్నమాట. ప్రతి గేమ్స్ లో అది లైక్ ఫన్ వరకే ఉంటుందా, లేకపోతే హార్మింగ్ ఉంటుందా, లేకపోతే వాళ్ళ పిల్లలకి ఎంత నెగిటివ్ అవుతుంది అనేది కూడా అంటే ఇప్పుడు ఒక కమిటీ లాగా స్టార్ట్ చేసి ఆ గేమ్స్ ప్రతిదీ వాళ్ళకి అప్రూవ్ అయితేనే సొసైటీలోకి రావాలి. మెయిన్ అలా చేయడం వల్ల ఏంటంటే మనము చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్న గేమ్స్ ని మనం అవాయిడ్ చేసుకోగలం. చాలా హార్మ్ఫుల్ బిహేవియర్ ఇప్పుడు నాట్ ఓన్లీ గేమ్స్, ఇప్పుడు మనం రీసెంట్లీ ఒక ఫుడ్ అంటే ఇప్పుడు ఫుడ్ ఆర్డరింగ్ కూడా దాన్ని కూడా ఒక లిమిట్ చేసి దాని గురించి కూడా బడ్జెట్ లోకి మనకి డిస్కషన్ అనేది జరుగుతుంది. ఇంకోటి మెంటల్ హెల్త్ గురించి కూడా గవర్నమెంట్ బడ్జెట్ లో పెట్టింది. అలాగే ఇలా గేమ్స్ వల్ల కూడా ఇంత సొసైటీ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు అంటే లైక్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేసి సో వీటన్నిటిని ఇంక్లూడ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకొక టైమింగ్ అండి, మీరు చెప్పినట్టు టైమింగ్ లిమిట్ చేయడం వల్ల లైక్ 1 or 2 hours లో పిల్లలు పక్కనే పేరెంట్స్ కూడా కూర్చోగలరు, కనీసం ఆ ఎన్విరాన్మెంట్ లో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు మానిటర్ చేయగలరు. ఎస్ కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి సంధ్య గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు.
సో ఫోన్కి పిల్లలకి చేతికి ఇచ్చా మా పని అయిపోయింది అటు పేరెంట్స్ కూడా ఉండకూడదు. సో ఆన్లైన్ గేమ్స్ పిల్లల ప్రాణాల మీదకి కూడా తెస్తున్నాయి. పిల్లల నిశ్శబ్దం ఒక సేఫ్టీ కాదు, అదొక హెచ్చరిక అంటూ కూడా తల్లిదండ్రులు కూడా గుర్తించాలి. సో ప్రభుత్వాలు కూడా దానికి సంబంధించి సేఫ్టీ ఆన్లైన్ గేమింగ్ సంబంధించి కూడా కొత్త రకమైన చట్టాలు రావాలి. స్కూల్లో తరపు నుంచి కూడా కఠినమైన నిబంధనలు, పేరెంట్స్ కూడా అంతే జాగ్రత్తపై పిల్లలతో ఫోకస్ చేయాలి. సో ఇది వాటి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ